నెక్స్ట్ హాయ్ హాయ్ సార్. సార్. అడగను. సో దీనిలో మూవీలో ఒక వర్డ్ ఉంది, కట్నం తీసుకొని పెళ్లి చేసుకుంటే వ్యభిచారం చేసినట్టని. అవునా? ఆ వర్డ్ చాలా బాగుంది, కానీ ఆ వర్డ్ మీరు ఎందుకు పెట్టాలనుకున్నారు? నేను కట్నం తీసుకోలేదు కాబట్టి. ఓకే. అలా కాదు, ఏమవుతుందంటే ఆ కాన్సెప్టే నాకు ఆ అమ్మాయిని ఒక అమ్మాయి ఇద్దరు ఏకమవుతున్నప్పుడు, ఒక మంచి ముహూర్తంలో ఇద్దరు ఏకమవుతున్నప్పుడు మా అమ్మాయిని చూసుకోవడానికి ప్రేమతో అమ్మాయికి బట్టలు పెడతారా నగలు పెడతారా అనేది ఆడపిల్ల తల్లిదండ్రుల పర్సనల్ విషయం, దాని గురించి నేను కామెంట్ చేయను. కానీ ఈ డిమాండింగ్ గాడ్స్ గ్రేస్ ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలోనే ఇప్పుడున్న అమ్మాయిలు అబ్బాయిలు అనేవాళ్ళు నిజంగా డెఫినెట్గా వరకట్నం చావులు అవన్నీ చాలా వరకు తగ్గిపోయాయి. బట్ మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఊళ్ళోనే లేకపోతే మా దూర ఫ్యామిలీలోనో అలాంటి ఇన్సిడెంట్స్ నేను చాలా చూసాను. కేవలం పెళ్ళైన తర్వాత కూడా ఇంకా ఈ కట్నం అనే దాని గురించి అవన్నీ చూసా. సో ఈ సినిమా కూడా ఆ బ్యాక్డ్రాప్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాటర్ చెప్పదలుచుకున్నాను. నీకు నచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు డబ్బు నచ్చి పెళ్లి చేసుకుంటున్నావా అమ్మాయిని నచ్చి పెళ్లి చేసుకున్న క్లారిటీ మగవాడికి ఉండాలి. సో ఖచ్చితంగా ఆ డైలాగ్కి ఇలాంటి చాలామంది ఆడపడుచులు నాకు మెసేజ్ చేశారు. సో ఒకటి రాసినప్పుడు అది 10 మందికి రాసినప్పుడు వచ్చిన హై కంటే కూడా అది 10 మందికి రీచ్ అయ్యి వాళ్ళు దాన్ని అడ్రస్ చేసినప్పుడు ఇంకా ఎక్కువగా హై వస్తుందమ్మా. సో మీరు ఆ డైలాగ్ గుర్తు చేయడం, నేను చెప్పడం మళ్ళీ చెప్తున్నాను. నిజంగానే కట్నం తీసుకొని కాపురం చేస్తే మగవాడు వ్యభిచారం చేసినట్టు, అది చాలా చాలా తప్పు. థ్యాంక్ యూ. హాయ్ సార్. యా, నా పేరు తేజ. ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది సార్. ఇప్పుడు క్లియర్ చేద్దాం. మీకు త్రివిక్రమ్ గారికి ఏవో గొడవలు ఉన్నాయని చెప్పి ఆర్టికల్స్లో రాశారు. నాకు త్రివిక్రమ్ గారికి కూడా ఆర్టికల్స్ వచ్చినాయని చెప్పారు చాలామంది. ఓకే, అది నిజమేనా? మంచి క్వశ్చన్ వేసావు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అవ్వకముందే త్రివిక్రమ్ గారు 2 సార్లు 3 సార్లు మొత్తం ఆయనకి 5-6 నంది అవార్డ్స్ వచ్చాయి ఓన్లీ ఫర్ డైలాగ్స్. నేను చిన్నప్పటి నుంచి ముళ్ళపూడి వెంకటరమణ గారు, జంధ్యాల గారు, ఈవెన్ మాయాబజార్ డైలాగులు కూడా నాకు. సో ఈవి సత్యన గారి సినిమాలో డైలాగ్స్. సో డైలాగ్స్ అనే వాటికి ఒక సపరేట్ ప్యాషన్ ఉండేది, నాకు చాలా ఇష్టం ఉంటుంది. సో అలాగే నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వకముందు నుంచి త్రివిక్రమ్ గారి డైలాగ్స్ అంటే చాలా ఇష్టం. అప్పటికే ఆయనకి 3 సార్లు నంది అవార్డు వచ్చింది. నాకంటే చాలా సీనియర్ ఆయన. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చాక మళ్ళీ ఆయనకు వచ్చిన అవార్డ్స్. బిఫోర్ నేను చెప్తున్నా, నాకంటే చాలా సీనియరు. ఇవన్నీ కాకుండా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే నేను ఎక్కడ చెప్పలేదు, ఎవరు అడగలేదు ఈ క్వశ్చను. మా నాన్నగారు త్రివిక్రమ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే అతడు సినిమా ఆయన కొన్ని 100 సార్లు చూసుంటారు. అంటే మా ఇంట్లో ఒక రకంగా త్రివిక్రమ్ గారే పెద్ద అబ్బాయి. చూడండి, అన్నయ్య బాగా చదువుతున్నాడు, నువ్వేంట్రా ఇలా అన్న టైప్లో మా నాన్నకు ఒకసారి నేను ఏమన్నా కొంచెం కమర్షియల్ పంచ్ డైలాగులు ఫైట్లు ఎక్కువ ఉంటే నా సినిమాలో త్రివిక్రమ్ గారి సినిమా చూడరా అని చూపిస్తుంటారు. మా నాన్నగారికి త్రివిక్రమ్ అంటే అంత ఇష్టం. నాకు మా నాన్నగారి ఇష్టం నాకు ఏ రేంజ్లో నాకు కోపం తెప్పించిందంటే ఇంక నేను కూడా లాభం లేదు. 10,000 భావంలో త్రివిక్రమ్ గారి ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి నా సినిమాలు అన్నీ చూపించి, సార్ మీరు నా ఫ్యాన్ అని చెప్పండి, త్రివిక్రమ్ గారు మా ఇంట్లో పెద్ద కొడుకు, నేను మీ ఇంట్లో చిన్న కొడుకు అవ్వాలనుకుంటున్నా అని చెప్దాం అనుకున్నా. సో త్రివిక్రమ్ గారు అంటే నాకు అంత రెస్పెక్ట్. అది ఇంకా ఈ చెప్తున్నా కదండి, సోషల్ మీడియాలో వచ్చే ఈ ట్రోల్స్, టార్గెట్స్ ఇవన్నీ మనం చూసి నవ్వుకోవాలి అంతే. అండ్ నో డౌట్ తెలుగు సినిమా చరిత్రలో యాజ్ అ రైటర్గా త్రివిక్రమ్ గారు వేసిన ముద్ర శాశ్వతం, ఫర్ ఎవర్ ఉంటుంది ఆయన వేసిన ముద్ర. యా. హాయ్ సార్, నా పేరు స్వప్న. సో హీరో హీరోయిన్ తర్వాత చాలా హైలైట్ అయిన సీన్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి సత్య గారివి. సో ఆ థాట్ మీకు ఎలా వచ్చింది? గద్దలకొండ గణేష్లో సత్య పర్ఫార్మెన్స్ చూసి నేను థ్రిల్ అయిపోయా. బేసిక్గా సత్య గ్రోత్ ఏంటంటే మీకు గుర్తుందో లేదో, గబ్బర్ సింగ్లో అరే కోటి ఇంకో టీ అంటే చిన్న చాయ్ ఇచ్చే చిన్న క్యారెక్టర్. ఒకసారి ఏమైందంటే తన పాపం ఏదో బిజీగా ఉండో ఏదో కమ్యూనికేషన్ మిస్ అయిపోయి షూటింగ్ లేట్ అయిపోయాడు. తను షూటింగ్ లేట్ అయిపోతే మా మేనేజరు క్యాబ్ బుక్ చేసుకుని వచ్చావా ఇక్కడ షూటింగ్ ఉంటుంది. అక్కడ మేనేజర్ తప్పు కాదు, సత్య తప్పు కాదు. సమ్ సిచ్యువేషన్స్ వల్ల సత్య షూటింగ్ లేట్ వచ్చాడు, గబ్బర్ సింగ్ షూటింగ్ లేట్ వచ్చాడు. నేను వచ్చి ఏంటి ఇంత లేటు, కళ్యాణ్ గారి కాంబినేషన్ కదా అది అంటే, లేదన్నా కొంచెం కార్ మిస్ అయిపోయింది, మేనేజర్కి నాకు మిస్కమ్యూనికేషన్ వచ్చింది, నేను క్యాబ్లో వచ్చాను అందుకే లేట్ అయింది, ఆర్ఎఫ్సి అంటే క్యాబ్స్ కూడా అంత ఈజీగా దొరకట్లేదు అని పాపం ఫీల్ అయ్యాడు. లేట్గా వచ్చినందుకు క్యాబ్లో వచ్చాను ఫీల్ అయ్యాడు. నేను చెప్పా సత్య ఇప్పుడు మామూలుగా ఎలా వస్తున్నాం అంటే, లేదంటే ప్రొడక్షన్ వాళ్ళు కారు పెట్టారు, నేను ఇంక 2-3 కమెడియన్లు కలిసి వస్తున్నాము, కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు అందరం కలిసి ఒక 4కి ఆబ్వియస్లీ ఇన్నోవాళ్ళ 4 కూర్చోవచ్చు కాబట్టి. సో అప్పుడు చెప్పే సత్య ఒకటి గుర్తుపెట్టుకో,
నీకు ఇండిపెండెంట్ వ్యానిటీ వ్యాన్, సోలో వ్యానిటీ వ్యాన్, సోలో వెహికల్ పెట్టే రోజు త్వరలో వస్తుంది నీకు. యూ విల్ రీచ్ దట్ హైట్స్ అని గబ్బర్ సింగ్ షూటింగ్ జరుగుతున్నాడు చెప్పా. అండ్ సత్య నేను ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సక్సెస్ కొట్టాడు. సత్య టైమింగ్ అన్నా, సత్య డెలివరీ అన్నా, అసలు డైలాగ్ లేకుండా ఇవాళ స్క్రీన్ మీద సత్య వస్తే నవ్వుతున్నారు. నేను విమల్లో చూస్తే నా డైలాగ్ గొప్పతనం కాదు, సత్య స్క్రీన్ మీద వచ్చి కామ్గా ఉన్న అతని ఎక్స్ప్రెషన్ కూడా నవ్వుతున్నారు. సో సత్య అనే అతను మిస్టర్ బచ్చన్లో ఐ ఫీస్ట్, అంతే ఐ ఫీస్ట్. సత్య గురించి మళ్ళీ మళ్ళీ చూడొచ్చు సినిమా. Hello, sir. My name is Khulud Azam. My question for you is that what, according to you, is the best thing about Mr. Bachchan? What according to me is the Best thing about Mr. Bachchan? best thing about Mr. Bachchan is like as so many fans said to me, చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత, ఇన్ఫ్యాక్ట్ కంప్లీట్ మాస్ మహారాజ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, లుక్స్ అవ్వచ్చు. ఎవరైతే వింటేజ్ మాస్ మహారాజ్ మిస్ అయ్యమన్నారో ఒక వింటేజే కాదు ఓల్టేజ్ మాస్ మహారాజ్ చూపించాం. అండ్ మాస్ మహారాజ్ ఇప్పుడున్న పరిస్థితులలో, ఇప్పుడున్న కాంటెంపరీ సినిమాలు లవ్ స్టోరీ చేయడం కుదరదు. సో కొంతమంది అడిగారు ఇప్పుడు ఎందుకు అన్నయ్యతో లవ్ స్టోరీ పెట్టారు, ఆయన ఏజ్ లవ్ స్టోరీ చేసే ఏజ్ అని అడిగారు. సో నేను చెప్పిన సినిమా 90s జరుగుతుంది. సో రవ్యాన్ ఏజ్ 90s ఎంత ఉంటుంది? సో అప్పుడైతే లవ్ స్టోరీ చేసుకోవచ్చు కదా. సో అలాగే చూపించాము. అట్ ద సేమ్ టైం మ్యూజిక్ అండి, చాలా రోజుల తర్వాత ఒక ఆల్బమ్ హిట్ అవ్వడం అనేది. అండ్ ఇందాక మీరు చెప్పినట్టుగా సత్య కామెడీ అవ్వచ్చు. మన చిన్నప్పుడు మన అన్నయ్యలు లేకపోతే మన పేరెంట్స్ వాళ్ళందరూ చూసిన ఒక చిన్న బ్యాక్ డ్రాప్, రెగ్యులర్గా వచ్చే కాంటెంపరీ ఫిల్మ్స్లో ఉండే బ్యాక్ డ్రాప్ కాకుండా ఒక 90s 80s బ్యాక్ డ్రాప్, మంచి సాంగ్స్, మంచి ఫైట్స్, మంచి డైలాగ్స్, దిస్ ఎవ్రీథింగ్ కలిపితే మిస్టర్ బచ్చన్.